బిగ్ బాస్‌లో నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి వచ్చి ఫస్ట్ డిమాండ్ పవన్‌ని నామినేషన్ చేస్తూ నీకు బ్యాక్ పెయిన్ ఎక్కువైంది, నీకు హెల్త్ సరిగ్గా లేదు, సో ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకుంటే నువ్వు బాగుంటావు కదా అన్నాడు. సో ఇదైతే జోకే, కానీ అతను సీరియస్గా చెప్తున్నాడు. అక్కడ వాళ్ళంతా నవ్వుతున్నారు. సో అతను కూడా అన్నాడు, సుమన్ శెట్టి కూడా, మీరు నవ్వొద్దండి, నేను నిజంగా సీరియస్గా చెప్తాను, కానీ నువ్వు చెప్పే పాయింట్ ఎందుకు చూస్తే ఎవరికైనా వింటే, నువ్వు చెప్పే పాయింట్ ఏంటి ఎవరికైనా నవ్వుస్తుంది, హెల్త్ బాగాలేదనేసి ఇంట్లోంచి బయటకు పో అంటున్నావు. ఎందుకు అన్నాడంటే ఆ మాట, ఎందుకంటే డిమాండ్ పవన్ స్ట్రాంగ్ కాబట్టి, ఒక్కొక్క స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోతే నేను గెలవచ్చు కదనే ఎవరికైనా స్వార్థం ఉంటుంది, ఆ ఉద్దేశంతో అతను అన్నాడు. సో నెక్స్ట్ నామినేషన్ చేసిండేది రీతుని. రీతు, అమ్మ నువ్వు ఎక్కువ గట్టిగా అరచద్దు, నువ్వు కొంచెం నిదానంగా మాట్లాడు, కొంచెం మెల్లగా మాట్లాడు, అరవకుండా మాట్లాడు అన్నాడు. సో ఇది కూడా కామెడీ పాయింటే, ఎందుకంటే రీతు గట్టిగా అరచడము, గట్టిగా మాట్లాడటము, సో పాయింట్స్ రైస్ చేయడం చేస్తుంది. సో ఈ 2 పాయింట్స్ కరెక్టే, నిజంగా కరెక్ట్గా మాట్లాడినాడు. కానీ ఇవి ఇంకా వేరే పాయింట్స్ ఏమి లేక అతను ఒక నామినేషన్ చేయాలనే ఉద్దేశంతో చేసినాడే తప్ప, ఇదైతే పెద్దగా సీరియస్ పాయింట్స్ అయితే ఏమీ లేవు. సో ఆల్రెడీ వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళ మీద నామినేషన్ చేసినాడు అంతే. సో ఇదైతే చూసే వాళ్ళకైతే కామెడీగా అనిపించింది. కానీ నిజమే మాట్లాడినాడు సుమన్ శెట్టి. కానీ అతని ఎపిసోడ్, అతను నామినేషన్ పాయింట్స్, అతను చేసిన విధానం చూసి ఎవరికైనా కామెడీ అనిపిస్తుంది.